మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. 2029లో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, పవన్ కళ్యాణ్ సీఎం ఖచ్చితంగా అవుతారని చెప్పి జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ ఏంటి అంటే ముందస్తు ఒప్పందమా, ఏ రకమైన కార్యాచరణ? సార్, ఒప్పందం అనే రాజకీయాలు ఇప్పుడు ఉండదండి. పాలిటిక్స్లో కమిట్మెంట్ ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే మాకందరూ కోరిక ఉంటుంది. ఎప్పటి నుంచో నాకే, ఇక్కడ ఉన్న జనసైకులు కాదు, ఈ రాష్ట్రంలో కోట్లాది మంది అభిమానులకు నేను ఎప్పటి నుంచి చెప్తున్నా. కానీ అది సందర్భం వచ్చినప్పుడు అవుతారు. ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఈజీగా పేపర్లో రాసినట్టు ఈజీ కాదు. బోర్డులు పెట్టుకోవడం, ఫేస్బుక్లో ఎడిట్ చేసి ముఖ్యమంత్రి అంత ఈజీ కాదు. ముఖ్యమంత్రి అంటే ఎలక్షన్, ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజలు మొన్న మేము పోటీ 21 మాకు స్ట్రైక్ రేట్ 100% ప్రపంచంలో ఉడికిలా కొట్టిపడేసాం 100. రేపు ఇంకా పోటీ చేస్తున్నా కొట్టేవాళ్ళం మేము. అప్పుడున్న పరిస్థితులు అటువంటిది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు రాకూడదని మేము త్యాగం చేశాం. ఈరోజు మాకు ఇచ్చిన గౌరవం మాకుంది. మేము ప్రజలు చేసిన హామీలు చాలా నెరవేర్చాలి. ముఖ్యమంత్రి పీఠం కోసం కక్కుర్తి పడి తండ్రి చావును కూడా అడ్డం పెట్టుకునే కక్కుర్తి రాజకీయ నాయకుడు అయితే మా నాయకుడు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు సార్. అంటే ఒకవైపు లోకేష్ ఫ్యూచర్ సీఎం అంటున్నారు టీడీపీ వాళ్ళు, మీరేమో ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్. అంటే ఎట్లా చూస్తారు ఈ రెండింటిని? నాకు కూడా సీఎం కావాలని కుదురుతుందా? కుదరదు కదా. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అది ప్రజలు నిర్ణయిస్తారు. సమయం సందర్భం నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి పోస్ట్ ఎవరికి రావాలి చెప్పలేము. అదృష్టం ఎట్లా రావచ్చు. విజయ్ కూర్చున్నా అనుకోలే. తమిళనాడులో ఎవరు అనుకున్నారా? ఆయన కూడా ఊహించలేదు బాబు. నాకు అన్ని సీట్లు వస్తాయి. రాజకీయంలో కష్టపడాలి, కమిట్మెంట్ ఉండాలి, ప్రజలు ఎన్నుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతారు. వాళ్ళు టీడీపీ వాళ్ళకి అవ్వాలంటుంది, పవన్ కళ్యాణ్ గారికి అవ్వాలంటుంది, కేఏ పాల్ కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. అది కాదు కదా. ప్రజలు తెలిసి ఎవరు ముఖ్యమంత్రి చేయాలో 2029లో చూస్తాం. అది సో ఇందులో ప్రధానంగా చూసింది, మీరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి రాయలసీమ నేతలంతా కూడా ఆ వైపు వెళ్తున్నారు. అంటే రాయలసీమలో వైఎస్ఆర్సీపీ లేదు, ఏపీలో కూడా విజయ్ పార్టీ లేదు కదా. మిథున్ రెడ్డి నడితే బాగుంటుంది నాకన్నా. ఎందుకంటే మొత్తం లాబింగ్ ఆయనే చేస్తున్నాడు. ఇప్పుడు జోసఫ్ విజయ్తో కలిసి రాయలసీమలో ఉన్న సమ్ రెడ్డిస్ అంతా కూడా తమిళనాడు వైపు పరుగులు తీస్తారు కార్లు వేసుకొని. మాకు తిరుపతి దగ్గరగా ఉంటే మనం చూస్తుంటాం. ఎందుకంటే జగన్ సినిమా అయిపోయింది, కనీసం జోసఫ్ విజయ్ తెచ్చుకొని ఇక్కడ ప్రచారం చేసుకుంటూ గెలుస్తాము. తమిళనాడు కల్చర్ మాకు చుట్టుపక్కల దాదాపు కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయి అనే ఆలోచనతో రేపు స్థానిక ఎన్నికల్లో జోసఫ్ విజయ్ తీసుకొచ్చి ప్రచారంలో భాగంగా ఉన్నారు. కానీ విజయ్ అంత అవకాశం వీళ్ళకి ఇవ్వరు. వీళ్ళు ఎంత పెయిడ్ ఆర్టిస్టు, వీళ్ళంత డ్రామాగా అని తెలుసు. తండ్రి నుంచి చెల్లిని వాడుకున్న రాజకీయాలకి వెళ్ళి నన్ను వాడుకుంటారా బాబు తెలుసు. కాబట్టి వీళ్ళు తమిళనాడు వైపు ఎందుకు చూస్తారంటే జోసఫ్ విజయ్ గెలిచాడు కాబట్టి మనం కూడా అదే వేలో సింగల్గా సింహము, పులో, మేకో వెళ్ళిపోదాం అనేసి ఆలోచనలు ఉన్నారు. కానీ తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్ర రాజకీయం వేరు. కానీ అనిల్ రెడ్డి ఎవరైతే కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బంధువు ఉన్నాడో అతని కాళ్ళ దగ్గర బేరసారాలు అయితే భారీ ఎత్తున చేస్తున్న సమాచారం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఏ రకమైన బేరసారాలు? అంటే మొన్న ఎలక్షన్ కూడా డబ్బులు ఇచ్చామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. 1000 కోట్లు ఇచ్చాం, 14 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. నేను చెప్పేది కదా, అది వైసీపీ వాళ్ళే చెప్తున్నారు. విజయ్ని గెలిపించింది మేమే అంటున్నారు. ఇప్పుడు బేరసారాలు జరగడం అవకాశం ఏముంటుంది? ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో కొంత ఇస్తాం రండి, మేము కూడా మాకు గెలిపించండి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటన్నా ఈ జగన్ బ్యాచ్ని గెలిపించాలంటే విజయ్ కాదు, ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ బ్యాచ్ని. సార్, ఇటీవల రోజా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రకమైన సేవ చేస్తారు, అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనే యాంగిల్లో మాట్లాడారు. ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళు లేపి తిన్నారు. ఎలా తిన్నారు? లేపి తిన్నారు ఆమెని. ఆమెకి పోటీ చేయని కాన్స్టిట్యున్సీ లేక తమిళనాడు పోయింది. పాపం ఆడ ఎప్పుడు ఓడిపోని ఓటమి చూడని స్టాలిన్ ఓడిపోయినాడంటే ఆ లెగ్గుమాతి మనకు తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఒకటే ఆయన ఏమంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన చాలా డ్యామేజ్ గురైంది, మానసికంగా, వ్యక్తిగతంగా, అన్ని రకంగా. మొన్న నగిరిలో కూడా చిత్తుగా ఓడిపోయింది జనసేన వల్ల. కాబట్టి రోజానే ఒకటే చెప్తున్నా, ఆమె నాకు దగ్గర బాగా క్లోజ్, మాకు అవుతుంది నాకు ఏజ్. ఆమె చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం అనేది వాస్తవంగా ఆయన బాగాలేదు. మనిషి అన్నాక ఆరోగ్యం నీకైతే వేరే ట్రీట్మెంట్ తీసుకుంటుందేమో. ఆమెకి ఏమో ఆరోగ్యం ఉంటుంది తెలుసా మీకు? ఆమెకు వేరే మందులు ఉన్నాయి, స్పెషల్ మందులు. ఆ మందులు మాకు కూడా ఇస్తే బాగుంటుంది. ఆ మందులు మా బాస్ వాడు, ఆ మందులు ఆయన వాడుతుంది కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉందనుకుంటాను నేను. సార్, కొన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి, వాటిని త్వరలో పరిష్కరిస్తాం. అలాగే జన సైనికులు ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. అసలు ఎన్ని నియోజకవర్గాల్లో డిస్టర్బెన్స్ ఉంది అన్న? ఒక కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది 5 సమస్యలు ఉంటాయి. అన్నదమ్ములకి, అమ్మ కొడుకులకి ఉంటుంది. పార్టీ మనకు పొత్తులో ఉన్నాం. ఒక చోట జనసేన రూలింగ్ ఉన్న చోట టీడీపీ కొన్ని పనులు జరగకపోవచ్చు, టీడీపీ ఉన్న చోట జనసేన జరగకపోవచ్చు. అవన్నీ కూడా సెట్ చేయడానికి, ఆత్మగౌరవ దెబ్బతినడానికి నేను పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు గారు కూడా స్పందించారు. వెంటనే మాకు ఏమున్నా కూడా మేము కలిసి పనిచేయాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి. జగన్ లాంటి ఒక దౌర్భాగ్యుడు మళ్ళీ ఈ రాష్ట్రం రాకూడదని ప్రయత్నం చేస్తున్నామన్న. సార్, లోకల్ బాడీలో ఎంత శాతం సీట్లు డిమాండ్ చేస్తున్నారు? జన సైనికుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా
మా పార్టీ బలోపేతం చేసుకునే విధంగా ప్రతి జన సైనికుడు కాలర్ ఎగిరేసే విధంగా అయితే మాకు సీట్లు రాబోతోంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన కీలకమైన పాత్ర పోషించబోతుంది. 29కి సంబంధించి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆశిస్తున్నారు. ప్రజలు దేవుడు ఆశిస్తే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పిన కిరణ్ రాయల్ అంటున్నారు.